హలో గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొన్నటి వీడియోలో ఏం చూశారు? మా మిన్ను బర్త్డే సెలబ్రేషన్స్ చూశారు కదా. అందులో మిన్ను ఏది అని ఫైండ్ అవుట్ చేస్తున్నట్టున్నారు. ఐఎమ్ సారీ, చెప్పినట్టే ఐ వాజ్ నాట్ రికార్డెడ్ ఎనీ వీడియో ఆఫ్ దట్ ఈవెంట్. సో ఈరోజు ఏం వీడియో, మే 29th రోజు మా మిన్ను పాప బర్త్డే అండ్ మే 30th రోజు మా మమ్మీ డాడీ యానివర్సరీ అండ్ మా అన్నయ్య బర్త్డే. అంటే మేము 2 ఈవెంట్స్ ఒకటే రోజు అన్నమాట. 1995లో మా మమ్మీ డాడీ వాళ్ళ యానివర్సరీ అయితే 1996లో మా అన్నయ్య బర్త్డే అన్నమాట. ఇది మా ఊరు. సో బయటికి వచ్చి ఇంటి ముందే ఇది యాక్చువల్గా, సారీ కొంచెం బ్లరీగా ఉంది. ఒక ప్లేస్కి వేరే ఊరికి వెళ్ళి ఆల్కహాల్ అవన్నీ తీసుకొని వచ్చాము ఈవెంట్కి అని. అండ్ ఆ తర్వాత మా ఇంటి ముందు చికెన్ షాప్ అదంతా ఉంటే చికెన్ తీసుకొని వెళ్తున్నాను. సో యాక్చువల్గా సెలబ్రేషన్స్ అన్నీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చేశారన్నమాట, మా ఇంటి దగ్గర కాకుండా. బికాజ్ 29th రోజు ఫంక్షన్ కాబట్టి అక్కడే ఉండిపోయారు అందరూ. సో అక్కడికి మేము ఇప్పుడు ట్రావెల్ చేసి వెళ్తున్నాం. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. సో మా ఊరు నుంచి ఒక 5 kilometers వస్తుంది అనుకుంటా. 5 కూడా రాదు, మోస్ట్లీ 3 to 4 ఆ గ్యాప్లో వచ్చేస్తుంది. సో నేను అన్నయ్య వచ్చేసాము. అమ్మ నాన్న ఆల్రెడీ ఇక్కడే ఉన్నారన్నమాట. సో అమ్మకు కావాల్సిన ఐటమ్స్ కొన్ని, నాన్నకు కావాల్సిన ఐటమ్స్ కొన్ని తీసుకొని వచ్చాము. అండ్ ఇక్కడ మా మమ్మీ రైస్ కుక్ చేసేసింది ఆల్రెడీ అండ్ నాన్న హెల్ప్ చేస్తున్నాడు. చెప్పాను కదా ప్రతి విషయంలో మా నాన్న హెల్ప్ చేస్తారు అని మా మమ్మీకి. సో ఇక్కడ బౌల్ ఎలాగో మా మమ్మీ మొయ్యలేదు అంత వెయిట్ అని చెప్పి మా డాడీ హెల్ప్ చేస్తున్నాడు. లాస్ట్ 2 years బ్యాక్ నాన్నకి సర్జరీ అయ్యింది. చిన్నగా లెగ్ బ్రేక్ అయ్యింది హిప్ దగ్గర. సో టోటల్ హిప్ రిప్లేస్మెంట్ చేయించాను. అప్పటి నుంచి నాకు భయం అయ్యింది, నాన్న ఏదైనా పని చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తా ఉంటా. సో మా మమ్మీ వాళ్ళది వంట అయిపోయింది, అంటే మన రైస్ అయిపోయింది, కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు. ఆ గ్యాప్లో మా బుజ్జి పాపాయిలు వీళ్ళంతా మా అక్క కూతుళ్ళు. మిన్ను వచ్చేసేమో మా అన్నయ్య కూతురు, వీళ్ళందరేమో మా అక్క వాళ్ళ కూతుళ్ళు. సో మాది చాలా పెద్ద ఫ్యామిలీ అన్నమాట. అమ్మమ్మకి 5 కూతుళ్ళు, ఒక కొడుకు అన్నమాట మా మావయ్య. సో మా 5 పెద్దమ్మల వాళ్ళ కూతుళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి, అంటే మా అక్క వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టి ఇంత పెద్ద వాళ్ళు అయిపోయారు. సో వాళ్ళందరికీ నేను పిన్నిని. అక్క వాళ్ళం మేమందరం కలిసి కజిన్స్ 10 members అన్నమాట. అండ్ అన్నయ్యలు కలిపి 5. సో 15 members మా కజిన్ గ్యాంగ్. ఇక్కడ మా అత్తమ్మ ఇంకొక చికెన్ ప్రిపేర్ చేస్తుంది. ఇది ఇంకొక వేరే స్పెషల్ చికెన్ అన్నమాట. దాన్ని మా లాంగ్వేజ్లో సొలాయ్ అంటారు, మరి మీరేమంటారో నాకు తెలీదు. చెప్పినట్టు కల్చరల్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పాను కదా. సో ఫ్యూచర్లో మేబీ దాని రిలేటెడ్ వీడియోస్ కూడా పెడతాను నేను. సో ఇక్కడ మా మమ్మీ బయట ఈ చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తుంది, లోపల అత్తమ్మ వేరే కర్రీ ప్రిపేర్ చేస్తుంది. సో అది ఏమంటారు మంచింగ్కి బాగుంటుంది బాయ్స్కి ఆల్కహాల్ టైంలో అని అది ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ మా మమ్మీ ఒక స్టోరీ చెప్తూ నాకు కర్రీ ప్రిపరేషన్స్ అవన్నీ చూపిస్తూ ఉందన్నమాట. అండ్ మా అత్తమ్మ కూడా మా మమ్మీ వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తుంది, ఈగో అలాగా ఏం చూపించదన్నమాట, మా అందరితో బాగుంటుంది. సో ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్స్ అవన్నీ చూసేద్దాం, ఓకేనా. హియర్ కమ్స్ ద సెలబ్రేషన్స్. ఫస్ట్ యానివర్సరీ అని చెప్పి వాళ్ళ ఇద్దరికి కేక్ కట్ చేపిస్తున్నారు. ఇదంతా మా ఫ్యామిలీ, చాలా వరకు అయితే వెళ్ళిపోయారు, కొందరు ఉండిపోయారు. సో వాళ్ళందరం కలిసి ఇలాగా ఫ్యామిలీ సెలబ్రేషన్స్ లాగా చేసుకున్నాం. అండ్ ఐఎమ్ రియల్లీ సూపర్ డూపర్ హ్యాపీ అన్నమాట.
ఇంట్లో వరకు చేసుకుంటామేమో అన్న చిన్న థాట్ ఉండే. బట్ ఫంక్షన్ ఉంది కదా, సో ఎవరైతే వెళ్ళరు ఉంటారు ఖచ్చితంగా నెక్స్ట్ డేనే కాబట్టి అని. సో అందరు ఉన్నాక మేమైతే ఉన్న వాళ్ళతో అయితే చాలా హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకున్నాము. ఎంతైనా ఫ్యామిలీతో ఉన్న ఫీలింగే వేరు కదా, నలుగురు అనేది వేరు అండ్ ఇంతమంది అనేది వేరు. అండ్ ఇక్కడ మా మామయ్య పెళ్లి రోజు కొట్టే ఛాన్స్ నాకు రాలేదు, ఈరోజు కొడతాను మా బావకి అని చెప్పి మా డాడీ పైన స్ప్రే కొట్టాడు. అలాగే నేను దండలు అవన్నీ తీసుకొని వచ్చాను. ఇది 29th యానివర్సరీ అన్నమాట మా పేరెంట్స్ది. సో నెక్స్ట్ ఇయర్కి హోప్ఫుల్లీ చాలా గ్రాండ్గా చేయాలని అనుకుంటున్నా. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ నుంచి నేనే సెలబ్రేషన్ చేస్తున్నా, బిఫోర్ వాళ్ళు చేసుకునే వాళ్ళు కాదు. ఓన్లీ అన్నయ్యకి మాత్రమే బర్త్డే విషెస్ చెప్పేవాళ్ళము, యానివర్సరీ విషెస్ చెప్పేవాళ్ళము అంతే. బట్ యానివర్సరీకి ఇలా స్పెషల్గా కేక్ తెప్పించి ఇట్స్ చిన్న ఎఫర్ట్ కదా, చాలా పెద్దగా ఏం చేసేది లేదు. బట్ ఆ చిన్నవే చాలా మంచి మెమొరీస్ని క్రియేట్ చేస్తాయి అని లాస్ట్ ఇయర్ నుంచి రియలైజ్ అయిపోయి అన్ని ఈవెంట్స్ ఏది ఉన్నా కలిసి చేయాలని స్టార్ట్ చేశాను అన్నమాట. అండ్ ఇక్కడ మా వాళ్ళందరూ షాక్, ఈ జనరేషన్లో ఇప్పుడున్న వాళ్ళు కూడా ఇంత గ్రాండ్గా యానివర్సరీ అంటే మీరు ఇలాగా ఫ్యామిలీతో యానివర్సరీ చేసుకునే వాళ్ళు ఎవరు లేరు, బట్ మీరిద్దరు లక్కీ అని. అండ్ దే వేర్ ఆల్వేస్ లవ్లీగా ఉంటారు. మా పేరెంట్స్ ఎన్నిసార్లు చెప్పినా తక్కువే, చాలా క్యూట్గా మాట్లాడుకుంటారు. అండ్ వాళ్ళ రిలేషన్షిప్ కూడా డైలీ ఏదో ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అన్నమాట. చాలా కేర్ ఉంటుంది ఇద్దరికి, ఒకరిపైన ఒకరికి చాలా లవ్ అండ్ ఎఫెక్షన్ అంతా ఉంటుంది. మా డాడీ మా మమ్మీకి సపోర్ట్ చేస్తాడు, మా మమ్మీ మా డాడీకి. అండ్ ఇద్దరి అండర్స్టాండింగ్ లెవెల్స్ చాలా వేరు. బట్ ఎట్ ద ఎండ్ వచ్చేటప్పటికి ఎవరిది ఒక డెసిషన్ అయితే వాళ్ళు ఫాలో అవుతారు. నువ్వు ఇలా చేస్తున్నావు, నేను ఇలా చేస్తున్నాను అన్న ఆ విషయాలలో ఎప్పుడు వాళ్ళు గొడవ పడలేదు. మా విషయాలలో అయితే గొడవ పెట్టుకుంటున్నారు, మా అన్నయ్య విషయంలో నా విషయంలో. దానికి తప్పించి వేరే విషయాలలో ఎప్పుడు ఉండరు. ఎంతైనా ఆ జనరేషన్ మ్యారేజెస్ అంటేనే వేరబ్బా, ఏదున్నా అండర్స్టాండింగ్ చేసుకొని కలిసి ఉండి కోపాలు లేకుండా, ఈగో లేకుండా, శాలరీస్ గురించి. ఇప్పుడు అమ్మ వాళ్ళు పొలం పనులు చేస్తారు, సో నాన్నకి హెల్త్ బాగాలేనప్పుడు అమ్మ వెళ్ళిద్ది, అమ్మకి హెల్త్ బాగాలేనప్పుడు నాన్న వెళ్తాడు. కానీ ఇద్దరు కలిసి చేసుకుంటే ఉండే హ్యాపీనెస్ వేరు కదా. అదే ఇప్పుడు కొంచెం జనరేషన్ చేంజ్ వల్ల వర్క్ అని వచ్చేసింది, లైక్ కార్పొరేట్ సిస్టమ్ అనేది ఫ్యామిలీలో ఇంక్లూడ్ అయ్యింది. కానీ ఎట్ ద ఎండ్ ఇద్దరు కలిసి వర్క్ చేస్తేనే కదా ఇల్లు అనేది గడిచేది. సో దాంట్లో కూడా ఈగోలు పెట్టుకొని నువ్వు ఇంత సంపాదిస్తున్నావా, నేను ఇంత సంపాదిస్తున్నానా, ఒకవేళ నేను సంపాదించకపోతే నువ్వు నాతో ఉంటావా, ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ ఇవన్నీ ఒక రిలేషన్షిప్ని బ్రేక్ చేయడానికే రెడీగా ఉంటుంది కానీ మంచిగా ఉండడానికి కాదు. చూడండి ఇప్పుడు ఎంత పెద్ద ఫ్యామిలీ అయ్యింది, మన అనుకున్న వాళ్ళు మనతో ఉండే ఫీల్ ఖచ్చితంగా వేరుంటుంది కదా. నాకు అలా ఇష్టము. అండ్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, అందరి ఫేస్లో స్మైల్ ఉంది. అండ్ నేనైతే సూపర్ డూపర్ హ్యాపీ. సో ఇది సెకండ్ డే ఈవెంట్ అన్నమాట. ఇప్పుడు మా పేరెంట్స్ది అయిపోయింది కదా, ఇప్పుడు మా అన్నయ్య బర్త్డే కేక్ కట్ చేయించడానికి మళ్ళీ వీళ్ళందరూ రెడీ అవుతున్నారు. సో ఇప్పుడు మా అన్నయ్యని నేను ఇది తీసుకొస్తున్నాను. ఆ గ్యాప్లో నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి మా పేరెంట్స్కి అమ్మమ్మ కాళ్ళు మొక్కుతున్నారు. అయ్యయ్యో వీళ్ళు ఇప్పుడు ఆశీర్వాదం తీసుకుంటున్నారే, నేను ఇది చూడలేదు ఈ వీడియో. మా అమ్మమ్మ ఆశీర్వదిస్తుంది, ఎంత క్యూట్ కదా. తాతయ్య లేరు, సో తాతయ్య ఉండుంటే బాగుండేది అనిపిస్తుంది. మా మావయ్య వెనుకున్నది మా అమ్మ దగ్గర, మా మావయ్య కాలు. మా పేరెంట్స్ యానివర్సరీకి అని నేను అమ్మ వాళ్ళకి వాచెస్ తీసుకొచ్చాను. యాక్చువల్గా ఇద్దరికి ఒక ఫేవరెట్ వాచెస్ ఉందన్నమాట. మా మమ్మీ ఇదివరకు ఒక వాచ్ యూస్ చేసేది అది. సో అమ్మ వాళ్ళ సెలబ్రేషన్స్ అయిపోయాక అన్నయ్య బర్త్డే సెలబ్రేషన్ అన్నమాట. ఒకే కేక్ పైన. కేక్ యాక్చువల్గా సమ్మర్ కదా, హాట్ సమ్మర్, కేక్ ఈజీగా మెల్ట్ అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా. సో ఫాస్ట్గా తినాలి అన్న రీజన్ తోటి తొందరగా కట్ చేపించాము. అండ్ ఇక్కడ వీళ్ళు ముగ్గురు కట్ చేస్తుండే నేనైతే చాలా హ్యాపీ బ్యాక్ సైడ్ నుంచి. సో నేనైతే ఇలాంటి డే వస్తుంది నా లైఫ్లో అని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అంత ఫేస్ చేశాను కాబట్టి ఇలా అందరు కలిసి ఉన్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మా డాడీ లవ్ చూసారా, ఫస్ట్ మా మమ్మీకే అసలు ఆలోచించడు ఎంతమంది ఉన్నా. ఇక్కడ మా మామయ్య వాళ్ళు
సో రెడీ అవ్వాలి అని ఏం లేదు కదా, వాళ్ళు జస్ట్ ఒక మంచి సెలబ్రేషన్ గుర్తు తెచ్చుకుందాము ఒక డేని అన్నట్టే స్టార్ట్ చేసిన చిన్న ఈవెంట్ అన్నమాట. సో ఎవరు అంతగా రెడీ అయ్యి చేయాల్సిందేం లేదు, యానివర్సరీ కాబట్టి వాళ్ళు ఏదో నార్మల్గా, మమ్మీ డాడీ కూడా నార్మల్గానే రెడీ అయ్యారు అండ్ అన్నయ్య కూడా. సో ఇది ఇక్కడ కేక్ పెట్టేది మా బావ మా అక్క కోసం వెతుకుతున్నాడు. అక్కని సడన్గా చూసి ఇంకా అక్క కూడా వెళ్ళి కేక్ పెట్టడానికి వస్తుందన్నమాట. సో మా చెప్పినట్టు చాలా పెద్ద ఫ్యామిలీ అండ్ మా అత్తమ్మ మా మావయ్య వాళ్ళందరూ కలిసి బాగుంటారు అని. సో ఇక్కడ వీళ్ళ లవ్ వీళ్ళదే, వాళ్ళ లవ్ వాళ్ళదే. అసలు కన్నుల పండుగ అనిపించింది నాకు ఆ రోజు అయితే. వీళ్ళు ఏమంటారు వదిన ఏంటి ఏమవుతారు అమ్మ వాళ్ళు, ఆడబిడ్డలు. అమ్మో వదిన ఆడబిడ్డలు ఏమంటారు లవ్. ఇక్కడ మా బావది మా మావయ్య వాళ్ళది లవ్, మా అన్నయ్య పైన అన్నీ చూస్తుంటే హ్యాపీగా అనిపించింది. సో కేక్ పూసుకునే అంత సీన్ రాలేదు బికాస్ చిన్నపిల్లలు ఉన్నారు కదా, సో వాళ్ళు తినడానికి రెడీగా ఉన్నారు. పెద్దవాళ్ళు అయితే పూసుకునే వాళ్ళు. సో ఇలాగ చిన్న సెలబ్రేషన్ అయితే అయ్యింది మా ఫ్యామిలీలో. అండ్ హోప్ అందరూ కూడా ఇలాంటి చిన్న చిన్న ఈవెంట్స్ ఏదన్నా కానీ, చిన్నదే కానీ చాలా చిన్నదే, ఎంత ఒక 1000 రూపీస్లో అయిపోయే ఈవెంట్ అయినా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోండి, ఎంత హ్యాపీ అనిపిస్తుందో. మా అన్నయ్య కూడా ఎప్పుడు ఇలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉన్న డే నేను ఎప్పుడు చూడలేదు. అండ్ మా మావయ్య హక్ చేసుకోవడం, మా అత్తమ్మ హక్ చేసుకోవడం, మా అన్నయ్య వాళ్ళు, అదో మా పిన్ను పాప పడుకుంది. వీళ్ళందరినీ చూస్తుంటే ఒక మంచి హ్యాపీ ఫీలింగ్ వస్తుంది అన్నమాట. అంతే, మనకు కావాల్సిందల్లా ఒక మంచి ఫ్యామిలీ ఉండడం అంతే. ఎందుకంటే ఈ రోజుల్లో ఎన్ని ఉన్నా కూడా ఆ కాలం నాటి 90s 80sలో ఉన్న రిలేషన్షిప్స్ అయితే ఇప్పుడు లేవు. అందరికీ నువ్వెంత సంపాదిస్తున్నావు, నేను ఎంత సంపాదించాలి, నీకెంత ఉంది, నాకెంత ఆస్తి లేదు, నీకు కారు ఉందా, నాకు అది ఉందా ఇది ఉందా అని. ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఈక్వల్గా అయితే లేము. కొందరికి ఎక్కువ వస్తుంది, కొందరికి తక్కువ వస్తుంది, కొందరికి ఎక్కువ పైసలు ఉన్నాయి, కొందరికి తక్కువ పైసలు ఉన్నాయి. అన్నీ అలాంటివి మైండ్లో పెట్టుకోకుండా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, నార్మల్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడికి వెళ్ళాక మేము 1,00,000 రూపాయలు సంపాదించినా కూడా వాళ్ళ ముందు జీరోనే. వాళ్ళకి డబ్బుల ప్రియారిటీ కాదు, రిలేషన్షిప్ అనేది ప్రియారిటీ. మా ఫ్యామిలీలో అయితే నువ్వు సంపాదించిన డబ్బు నీ అవసరాలకి వాడుకో, కానీ రిలేషన్షిప్లో చూయించకు అనే మైండ్ సెట్ ఉన్న ఫ్యామిలీ అన్నమాట. సో అలాంటి జనరేషన్లో ఉన్న వాళ్ళందరూ రిలేట్ అయ్యే తెలంగాణ ఫంక్షన్స్ రిలేటెడ్ వీడియో ఇదంతే. అండ్ మీరు కూడా అన్నీ సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. హియర్ ఆల్ ద మెమొరీస్ వీఆర్ కలెక్టింగ్. అండ్ హోప్ఫుల్లీ 30th యానివర్సరీకి, మా పేరెంట్స్ యానివర్సరీకి చాలా పెద్దగా గ్రాండ్గా సెలబ్రేషన్ జరిగేలాగా నేను ట్రై చెయ్యాలి. నా మైండ్లో అయితే చాలా ప్లాన్స్ ఉన్నాయి, బట్ ఐ డోంట్ నో నెక్స్ట్ ఇయర్కి ఏమైందో. ముందే అనుకున్నవి అన్నీ జరగవు కదా, ఆ టైం వచ్చేటప్పటి వరకు మనకేం తెలియదు. బట్ నేనైతే ప్రే చేస్తున్నాను అనుకున్నవి అన్నీ జరగాలి అని. అండ్ ఫోటో సెషన్ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్ అన్నమాట. వీళ్ళు అందరూ ఏమంటారు, చిన్నప్పుడు వీళ్ళ దిగిన ఫొటోస్ అయితే బాగుండేటివి, అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు. అండ్ ఇవన్నీ ఒక మంచి మెమొరీస్ అబ్బా, నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకే ఎక్కడ కూడా ఏ పార్ట్ని కూడా నాకు డిలీట్ చేయాలనిపించట్లేదు. అది చూసారా, కార్నర్లో బాయ్స్ కూర్చున్నారు, వాళ్ళు రెడీగా ఉన్నారు ముక్క కోసం, మందు కోసం. సో మా ఫ్యామిలీస్లో అయితే ఖచ్చితంగా తాగే వాళ్ళు ఉన్నారు. సో మమ్మల్ని అయితే వేరేలాగా అనుకునేలాగా కూడా ఏం లేదు, తెలంగాణ ఆచారము. సో అమ్మాయిలందరూ ఇటు వంట పనుల్లో ఉంటే అక్కడ అబ్బాయిలందరూ వాళ్ళ పనుల్లో ఉంటారు. సో తప్పు పట్టేది ఏం లేదు. ఆంధ్ర సైడ్ అంటే మాకు తెలియదు, మేము ఎప్పుడు ఆంధ్ర సైడ్ రాలేదు కాబట్టి. అండ్ ఇక్కడ ఈ సెలబ్రేషన్స్ని ఎండ్ చేసేసి నెక్స్ట్ ఇంకో వీడియోలో ఇంకొక ఈవెంట్ ఉంది, ఆ ఈవెంట్ ఏంటో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా?